ఒక్క నిమిషం. ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఇంకాసేపు ఉండకపోయావా? లేదత్తయ్య, నిద్రొస్తుంది. అవునా, సరే సరే వెళ్ళి పడుకోమ్మా. మళ్ళీ తెల్లవారుజామున పెళ్ళి కదా, వెళ్ళి పడుకో. సరే అత్తయ్య. ఏంట్రా, ఏం మాట్లాడాలని వచ్చింది? మాట్లాడాలని ఏం కాదమ్మా, నన్ను చూడాలని వచ్చింది. అవునా? అవునమ్మా, లేదంటే ఈ టైంలో ఎందుకు వస్తుంది? నాకోసం తను అలా రావడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. శౌర్య పూర్తిగా తను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయి నాతో జీవితం పంచుకోవడానికి ఇష్టపడుతోంది. పోన్లేరా, ఆ దేవుడు నా మొర ఆలకించాడు. మీ ఇద్దరూ ఇష్టపడి ఒకటి కావాలనుకుంటే ఇంకసలు సమస్య ఉంటుంది? పెళ్ళైన తర్వాత శౌర్య నీతో సఖ్యతగా ఉంటుందో లేదో అని చిన్న దిగులైతే నాకుందిరా. ఈ రోజుతో ఆ దిగులైతే పోయిందిరా. అవునమ్మా, శౌర్య నా కోసం తనంతట తానే వచ్చింది అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఖచ్చితంగా మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. ఈ ఆనందం కోసమేరా ఇన్ని రోజులు ఎదురు చూసింది. నాన్న, నీ సంతోషమే నాకు కావాలరా. ఏం చేస్తున్నావు శౌర్య? ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? పచ్చటి పెళ్లి పందిట్లో చచ్చిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నీకొక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మీ అన్నలు ఇంత కష్టపడి పెళ్లి ఏర్పాట్లు చేస్తే చావాలని ప్రయత్నిస్తున్నావా? చచ్చి నువ్వు ఏం సాధిస్తావు? ఇలా బ్రతకడం కంటే చావడమే బెటర్ వదినా. సిద్ధార్థ్ లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ముహూర్తానికి సమయం గడిచే కొద్దీ తను లేకుండా నేను బ్రతకలేనని అర్థం అవుతూనే ఉంది. ఇక నన్ను నేను మోసం చేసుకోలేను, మిమ్మల్ని మోసం చేయలేను. నన్ను వదిలే వదినా, నా దారిలో నేను వెళ్ళిపోతాను. ఏంటి ఏంటి నీ దారి? చావు నీ దారా? ఇందుకేనా వాళ్ళంతా అల్లారు ముద్దుగా నిన్ను పెంచారు? నిన్ను చంపుకోవడానికేనా ఇంత కష్టపడి ఇంత పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ చావనేది ఈ క్షణానికి నీకు సంతోషాన్ని ఇస్తుందేమో, కానీ జీవితాంతం వాళ్ళని బాధ పెడుతూనే ఉంటుంది. ఎందుకు శౌర్య, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? లేదు వదిన, మనసులో ఒక మనిషిని పెట్టుకుని పరాయి వ్యక్తితో ఫోటోలు దిగడానికి నాకు ఇబ్బందిగా ఉంది. తన పక్క నిలబడడానికి నాకు అంత బాధగా ఉందంటే రేపు జీవితాంతం తనతో కాపురం ఎలా చెయ్యాలి? చేయలేనని నాకు బాగా అర్థమవుతుంది. నా బాధ మీకెవ్వరికి అర్థం కావట్లేదు. అలాంటప్పుడు నేను బ్రతికి ఏం చేయాలి? చావు కంటే బతుకు ఎప్పుడూ గొప్పదే. అందుకే బతకడానికి 100 ఏళ్ళు ఇచ్చిన ఆ దేవుడు చావుకి సెకండ్ మాత్రమే టైం ఇచ్చాడు. ఎలా బతకాలని ఆలోచించుకోవాలి, కానీ ప్రతి సమస్యకి చావే పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద బతికే మనిషి అంటూ ఉండడు. ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీ ఇష్ట ప్రకారమే కదా వాళ్ళు ఈ పెళ్లి చేస్తున్నారు. ఈరోజు నీకు ఇష్టం లేదని నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు. ఆ తర్వాత వాళ్ళు ఎలా బతకగలని నువ్వు అనుకుంటున్నావు? ఇది పద్ధతి కాదు శౌర్య. బిడ్డలనేవారు కుటుంబ గౌరవాన్ని పెంచాలే కానీ నాశనం చేయడానికి కాదు. పెళ్లి మండపం దగ్గర పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే బంధువులకి, లేదు తను చనిపోయింది అని తెలిస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా? మీ అమ్మ, నాన్న, మీ అన్నయ్యలు, అక్క ఎంత అల్లాడిపోతారో నీకు అర్థం అవుతుందా? నలుగురు 4 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు బతికున్నంత కాలం వీధుల్లో వాళ్ళని చూసి ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. రోజు చస్తూ నేను బతకలేను అన్నవే నువ్వు కాదు, వాళ్ళు రోజు చస్తూ బతకాల్సి వస్తుంది.